ఫ్రీ సిటీ కోడ్ దాటిన కథ. ప్రతి ఉదయం 6 గంటలకి వంశీ జీవితం పునరావృతమయ్యే ఒక టేపులా మొదలవుతుంది. అదే నీలిచొక్కా, అదే కాఫీ కప్పు. శుభోదయం న్యూ సిటీ అని అంటూ తను నడిచే దారిలో ఉండే భవనాలను ఒకసారి చూస్తాడు. అతను ఒక సాధారణ బ్యాంక్ టెల్లర్. అతని విధి మార్పులేని నిత్యకృత్యం. ప్రతిరోజూ మధ్యాహ్నం అర్ధరాత్రి 2:15కి హీరోలు వస్తారు. ఆకాశం నుంచి పారాచూట్లలో దూకుతారు, బ్యాంకులు పేల్చేస్తారు. వంశీకి తెలుసు మైనస్. ఈ సమయంలో అతను కిందకు వంగాలి. కాని ఈరోజు పేలుడు శబ్దం కంటే వేరే ఆలోచన మనసులో మెదిలింది. ఇదేనా జీవితం? ఆ ఒక్క క్షణం అతను ఆలస్యం చేశాడు. ఆ అలసత్వం అతనికి ఒక కొత్త దృశ్యాన్ని చూపించింది. ఒక హీరో మైనస్ కాని ఈమె వేరు. ఈమె యుద్ధం చేయట్లేదు, వెతుకుతోంది. ఆమె పేరు సాహితీ అని అనుకున్నాడు. ఆమె కళ్లలో భయం లేదు, ఒక తీవ్రమైన పరిశోధన ఉంది. ఆమె దృష్టి నేరుగా వంశీవైపే ఉంది. అతని ప్రోగ్రాం రొటీన్ ఆగిపోయింది. ఆమె వైపు నడవకుండా ఉండడానికి వంశీ ప్రయత్నించాడు. అది అసాధ్యం. అతని కాళ్ళు అతని కోడ్ మాట వినలేదు. అతను బ్యాంకు వైపుకు కాకుండా ఆ అమ్మాయున్న దిశగా పరిగెత్తాడు. అతను మొదటిసారి తన సొంత గమ్యాన్ని ఎంచుకున్నాడు. ఆగండి, మీరు ఎవరు అని అడిగాడు, తన ప్రోగ్రామ్డ్ డైలాగ్స్ కాకుండా. సాహితీ షాక్ అయ్యింది. నీలి చొక్కా మనిషి, నువ్వు నాకు తెలిసిన ఎన్పీసీ డాష్ కాదు అంది. నువ్వు నిజంగానే నాకు ప్రశ్న అడుగుతున్నావా? కోడ్ లేకుండా. ఆమె మెల్లగా చుట్టూ చూసింది. విను వంశీ, నువ్వు ఒక సిమ్యులేషన్లో ఉన్నావు. నీ పరిధులు దాటితే నిన్ను తొలగిస్తారు. ఆమె హెచ్చరికలో ఒక ఆందోళన ఉంది. వంశీ భయపడలేదు, కాని తన ఉనికి యొక్క లోతును అర్థం చేసుకున్నాడు. నేను హీరోని కాలేను, కాని నేను మంచివాడినవుతాను అన్నాడు. ఆ క్షణం పక్కనే ఉన్న ఒక ఆటగాడు, ప్లేయర్, ఒక వృద్ధురాలి కార్ను దొంగిలించడానికి ప్రయత్నించాడు. వంశీ ఆ ఆటగాడిని పక్కకు తోసేశాడు. మొదటిసారి స్క్రీన్ మీద +500 పాయింట్లు అని మెరిసింది. ఈ చర్య గేమ్ అడ్మినైన రౌద్ర దృష్టికి చేరింది. అతను సర్వర్ రూంలో కోపంగా అరవడం మొదలుపెట్టాడు. ఈ బ్లూ షర్ట్ బగ్ ఏమిటి? ఇతను గేమ్ని పాడు చేస్తున్నాడు. ఇతని కోడ్ని రీసెట్ చేయండి, లేదంటే తొలగించండి. రౌద్ర యొక్క అహంకారం గేమ్ రూల్స్ని అడ్డుకోడానికి సిద్ధంగా ఉంది. నగరమంతా వంశీ మార్పుల వలన కదిలిపోతోంది. సాహితీ అతన్ని ఒక మారుమూల డాటా సెంటర్ వైపు తీసుకెళ్ళింది. వంశీ, ఈ ప్రపంచం యొక్క నిజమైన ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి ఆమె వివరించింది. నువ్వు నిజం తెలుసుకున్నావు. ఈ ప్రపంచానికి ఒక కొత్త ఆధారం కావాలి, అది నువ్వే. వాళ్ల చుట్టూ ఉన్న డిజిటల్ భవనాలు కదులుతూ పాత కోడ్ పగుళ్లు కనిపిస్తున్నాయి. అంతలోనే రౌద్ర భారీ అవతార్ గేమ్లోకి దూసుకొచ్చాడు. అతని లక్ష్యం స్పష్టం, వంశీని అంతం చేయాలి. నువ్వు కేవలం ఒక లైన్ కోడ్, నీకు స్వేచ్ఛ లేదు అని రౌద్ర అరిచాడు. వంశీ భయంతో వెనక్కి తగ్గలేదు. నేను ఒక లైన్ కోడ్ అయి ఉండొచ్చు, కాని ఈరోజు నేను నా సొంత కథను రాసుకుంటాను అన్నాడు. అతను ధైర్యంగా తన కొత్త పవర్ అప్లను ఉపయోగించి ఎదురుతిరిగాడు. వంశీ స్వేచ్ఛ యొక్క శక్తి రౌద్ర యొక్క నియంతృత్వాన్ని ఓడించింది. రౌద్ర అవతార్ పగిలిపోయి సర్వర్లలో శాంతి ఏర్పడింది. ఇప్పుడు వంశీ న్యూ సిటీ యొక్క రక్షకుడు. అతను సాహితీ వైపు చూశాడు. ఇకపై అతను కేవలం ఎన్పీసీ కాదు, ఒక కొత్త ప్రపంచానికి నాయకుడు. అతని జీవితం ఇకపై టేపు కాదు, ఒక సాహసోపేతమైన సినిమా.